మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. సెయింట్ మాన్స్ సెర్మోన్స్కి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా స్వాగతిస్తున్నాము. అయ్యగారి వాక్య సందేశానికి ముందుగా ఒక ప్రత్యేకమైనటువంటి పాట విందాం. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీ అందరికీ కలుగును గాక. ఆమేన్. ప్రియజన బిడ్డలారా, నేటి ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన దేవుని లేఖన భాగము పరిశుద్ధుడైన అపోస్తున్నటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచన భాగాన్ని చదువుతూ ఉన్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచన భాగాన్ని నేను చదువుతూ ఉన్నాను. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతట మేమే సమర్థులమను కాదు, మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది. We are competent in ourselves
to claim anything for ourselves, but our competence comes from God. Let us pray. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమామడిన తండ్రి నీకు వందనాలు. ఇదిగో ప్రభు నాయన మా ప్రియబిడలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియబిడలు నాయన యూట్యూబ్ ముందు, ట్విట్టర్ ముందు, నాయన ఫేస్బుక్ ముందు, టీవీ ముందు కూర్చొని వీక్షిస్తున్న మా బిడలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా ప్రభు ఈ యొక్క పునరుద్ధాన దినాన్న మా బిడ్డల హృదయాలకు కావలసిన ఆత్మీయమైన ఆహారం వీళ్ళకి అందించి బలపరచండి. ఎందుకంటే ఆశగల ప్రాణమును నృత్యపరిచే తండ్రి అయి ఉన్నావు కాబట్టి ప్రభు బిడ్డల హృదయాలకు కావలసిన ఆత్మీయ ఆహారం చేత వారిని బలపరిచి ఆధ్యాత్మికంగా స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఈ నీ దాసుడు నీ పక్షులు పడుతూ ఉండగా నీకు అర్హమైన పాత్రగా నన్ను వాడుకొని మీరు మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాను. మా శ్రీ దుర్గమ్మ, మా విమోచకుడ, మా నోటి మాటలు, మా అందరి ధ్యానము నీ దృష్టికి అంగీకారముగా చేసుకోనమని నజరేయుడైన యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బాగున్నారా? దేవుడు మిమ్మును మీ కుటుంబాలని బహుగా దీవించునుగాక. నేటి ధ్యానం కొరకే ఏర్పాటు చేయబడిన దేవుని లేఖన భాగంలో అపోస్తులైనటువంటి పౌలు పరిచర్యను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి అని ఆలోచన చేస్తే, ఆత్మ సంబంధమైన పరిచర్య చేస్తూ నీతి కారణమైన పరిచర్యను సామర్థ్యము కలిగి చేసినటువంటి దేవాదేవునికి బలా నమ్మకమైన మంచి దాసుడా అంటే ఎంత దీవెనకరమో ఆ విషయాన్ని మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అంటే ఈ లోకంలో దేవుని సేవ చేయటం ఎంత ఆశీర్వాదకరమో మనకి తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని సేవ అంటే చాలా ప్రాముఖ్యమైంది. ఈరోజు దేవుని సేవ చాలామంది చేయడానికి భయపడతా ఉన్నారు. దేవుని సేవకు రావడానికి భయపడతా ఉన్నారు. దేవుని సేవ చేయాలంటే మనము దేవునికి సమర్పించుకోవాలి. మన జీవితాలను దేవునికి సాక్రిఫైస్ చేయాలి. మనం ప్రభు కొరకు అతసాక్షి అయ్యేంత ఆ త్యాగము మనలో ఉన్నప్పుడే దేవుని పరిచర్య మనం చేయగలం. ప్రియమిత్రులారా, దేవుని పరిచర్య గురించి మనం ఆలోచన చేస్తే, దేవుని పరిచర్యనట దూతలు చేయాలనుకున్నాయట. దూతలు దేవుని పరిచర్య చేయాలనుకున్నాయట. అయితే దేవుడు వాటికి అవకాశం ఇలా. దేవుడు మనుషులమైన మనకి అట్టి గొప్ప ధన్యత మనకిచ్చాడు. నీకు నాకు ఇచ్చాడు. దేవుని సువార్తను ప్రకటించే ధన్యత, దేవుని పరిచర్యను జరిగించే ధన్యత, దేవునిలో మనము ఆయన సువార్తను ప్రకటించటానికి సాక్షులుగా మనల్ని తయారు చేసుకున్నాడు. కాబట్టి చూడండి, పేతురు అంటా ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచన భాగాన్ని కనుక మనం చూసినట్లయితే, పరలోకము నుండి పంపబడినటువంటి పరిశుద్ధాత్మ వలన మీరు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీరిప్పుడు తెలుపబడినటువంటి సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేసిరను సంగతి వారికి బయలుపరచబడెను. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూచెను. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూచాను. ప్రియమిత్రులారా, మనుషులు దేవుని పరిచర్య చేస్తుంటే దేవదూతలు తొంగి చూస్తూ ఉన్నాయట. ఎంత ధన్యత ఇచ్చాడండి దేవుడు మనకి, ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడండి దేవుడు మనకి. దేవుని పిల్లలు, మనుషులు సువార్తను ప్రకటిస్తుంటే, దేవుని పరిచర్య చేస్తూ ఉంటే దూతలు తొంగి చూస్తూ ఉన్నాయట. దూతలు తొంగి చూస్తూ ఉన్నాయట. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిచర్య 3 రకాలుగా ఉంది. దేవుని పరిచర్య 3 రకాలుగా ఉంది. మొదటిగా ఆలోచన చేస్తే ఆత్మల పరిచర్య, రెండవది గమనిస్తే నీతికి కారణమగు పరిచర్య, మూడవది మరణ కారణమగు పరిచర్య. 3 పరిచర్యలను పౌలు మనకి పరిచయం చేస్తూ ఉన్నాడు. 3 రకాల పరిచయాలను అనగా పరిచర్య ధర్మాలను మనకి పేతురు లేక అపోస్తలుడైన పౌలు మనకి పరిచయం చేస్తూ ఉన్నాడు.
మనం బలహీనులమని ఎరిగి కూడా మనుషులకు ఇట్టి ధన్యత ఇచ్చిన ప్రభువును మనం స్తుతించాలండి. కేవలం ఈ దేవుని చిత్తమండి. మనుషులు బలహీనులు, వారు ప్రకటించాలంటే వారికి ఎన్నో అవరోధాలు ఉన్నాయి, అడ్డంకులు ఉన్నాయి. అయినా ఇట్టి ధన్యత మనకిచ్చాడే, ఆ దేవుని మనం స్తుతించాలండి. పరిచర్య జరిగించటం అనేటువంటిది చాలా గొప్ప భాగ్యం. ఎందుకంటే తన స్వరూపం సృజించినటువంటిది, తన రక్తం చేత విమోచించబడినటువంటి విశ్వాసులకే పరిచర్య భారాన్ని ప్రభు అప్పగించటం అనేటువంటిది ధన్యకరమైంది. తాను జరిగించినటువంటి పరిచర్యను, యేసు ప్రభు వారు జరిగించిన పరిచర్యని యేసు ప్రభు వారు దూతలకు అప్పచెప్పలా, శిష్యులకు అప్పచెప్పాడు. అది గొప్ప విషయం. దేవదూతల సైతం యేసు ప్రభు పరిచర్య చేయడం సంసిద్ధమైతే ప్రభువారు వారికి అవకాశం ఇవ్వకుండా కేవలం మనుషులైనటువంటి తన శిష్యులకు ఆయన ఆ పరిచర్య భారాన్ని అప్పగించాడు అని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇది నాన్న దేవుడు నీకే పరిచర్య అప్పగించాడో జ్ఞాపకం చేసుకో. నాకు దేవుడు గొప్ప గురుతర బాధ్యతను అప్పగించాడు. మనకి దేవుని పరిచర్య జరిగించడానికి ఒక అవకాశం ఇస్తూ ఉన్నాడు. నేను సద్వినియోగం చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచన భాగంలో మనం గమనించినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచన భాగంలో, పరిశుద్ధులు సంపూర్ణగునట్లు క్రీస్తు శరీరమును క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరిగించుటకు ఆయన కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. ఎందుకట? పరిశుద్ధులు పరిపూర్ణులగుటకు. చాలా గొప్ప విషయం రాస్తా ఉన్నాడు. పరిశుద్ధులు సంపూర్ణులగుటకు, శరీర సంబంధమైన సంఘము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచార ధర్మాన్ని ప్రభు మనకి అప్పగించాడు. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో ఒక శ్రేష్టమైన మాటను తెలియచేస్తూ ఉన్నాడు. 15వ అధ్యాయం 9వ వచన భాగంలో మనం చూస్తే, క్రీస్తు సున్నతి గలవారికి పరిచారకుడాయను. యేసు ప్రభు వారట సున్నతి గలవారికి పరిచారకుడిగా వచ్చాడు. అపోస్తలుడైన పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు సున్నతి గలవారు ఎవరయ్యా అంటే యూదుల పక్షంగా వచ్చాడు. యూద గోత్రం నుంచి వాడు కాబట్టి సున్నతి గలవారికి యేసు పరిచారకుడాయను అంటా ఉన్నాడు పౌలు. మరి పౌలు ఏ పరిచర్య చేస్తాడయ్యా అంటే, పౌలు అంటా ఉన్నాడు రోమీయులకు రాసిన పత్రికలో 15వ అధ్యాయం 16వ వచనం అంటున్నాడు, నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించు దేవుని చేత నాకు అప్పగించబడినటువంటి కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడైన తిని. అన్యజనుల నిమిత్తము నేను యేసుక్రీస్తు పరిచారకుణ్ణి అని పరిచయం చేసుకుంటా ఉన్నాడు. నేను అన్యజనులకు యేసుక్రీస్తు పరిచారకుణ్ణి అంటా ఉన్నాడు. కీర్తనకారుడు 104వ సంకీర్తన 4వ వచన భాగాన్ని మనం గమనిస్తే, అగ్నిజ్వాలలు తనకు పరిచారకులుగా ఆయన చేసుకొని ఉన్నాడు. జాగ్రత్త గమనించండి. అగ్నిజ్వాలల్ని యెహోవా దేవుడు తన పరిచారకులుగా చేసుకున్నాడట. అందుకనే ఆ అగ్నిజ్వాలలు విభాగించబడి శిష్యుల మీద వాళ్ళగా వారికి పరిచర్య ధర్మము అప్పగించబడింది. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో ఆ అగ్ని వారి మీద వ్రాలగా వారు ఆ పరిచర్య ధర్మాన్ని, శిష్యులు ఆత్మవశులై పరిచర్య ధర్మాన్ని జరిగించారు అని మనం చేస్తూ ఉన్నాను. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచన భాగంలో మీరు చూస్తే, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనంలో, నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. ఆ సంఘం అనగా దేవుని సంఘము, వధువు సంఘము. నేను ఎత్తబడే సంఘంలో ఆ సంఘం కొరకై నన్ను పరిచారకుడిగా ప్రభు చేసుకున్నాడు. పౌలు అంటా ఉన్నాడు, ఆ సంఘం కొరకై నేను పరిచారకుడిగా నియమించబడితేనే. రెండవది గమనించినప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచన భాగంలో పిలుస్తా ఉన్నాడు. ఆత్మల పరిచర్య ఏంటంటే ద మినిస్ట్రీ ఆఫ్ స్పిరిట్. రెండవది నీతికి కారణమగు పరిచర్య, ద మినిస్ట్రీ ఆఫ్ రైచియస్నెస్. మూడవది ఏంటంటే మరణకరమగు పరిచర్య, ద మినిస్ట్రీ ఆఫ్ డెత్.
ఆత్మల పరిచర్య అంటే ఏమిటి అంటే, ఆత్మ పరిచర్య అనగా ఆత్మల పరిచర్య ఎలాగూ చేయగలం అయ్యారు అని మీరు అంటారేమో. ఆత్మల పరిచయం ఎలా చేయగలం అయ్యారు అని మీరు అంటారేమో. ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. భూలోకంలో ఖనిజ సంపద ఉంది, వెండి బంగారాలు ఉన్నాయి, లోహాలు ఉన్నాయి, వృక్ష సంపద ఉంది, జంతు సంపద ఉన్నాయి. ఇవన్నీ మానవునికి విలువైనటువంటివి, మానవ దృష్టిలో విలువైనటువంటివి, ఖరీదైనటువంటివి. భూమి మీద ఇవన్నీ ఖరీదైనవి కనిపిస్తూ ఉంటాయి. కానీ అంతకంటే విలువైంది ఏంటంటే ఆత్మ. అంతకంటే విలువైంది ఆత్మ. కాబట్టి పౌలు శ్రేష్టమైన మాట తెలియజేస్తూ ఉన్నాడు. ఆత్మల పరిచర్యను పౌలు ప్రారంభించాడు. ఆత్మలను రక్షించటమే తన పరిచర్య. ప్రతి ఆత్మ నశించిపోకుండా రక్షించడానికి పౌలు తన లైఫ్ని సాక్రిఫైస్ చేశాడండి. ఈరోజు నీ ఆత్మ, నా ఆత్మ నశించిపోవడం పౌలుకి ఇష్టం లేదు. అదే ప్రభువారు ఆత్మలు రక్షించడానికి వచ్చిన వాడు. అదే పరిచర్య పౌలు కొనసాగిస్తూ ఉన్నాడు. మీరు చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం, యేసు ఉపమానాల్లో కూడా ఆత్మ గురించి ఆయన ఉపమాన రీతిగా మాట్లాడు. మీరు గమనించండి, ఆత్మలను గురించి ప్రభు ఎలా చెప్పాడు అంటే, లాజరు ధనవంతుడు చనిపోయాడు. బీద లాజరు ధనవంతుడు చనిపోతే, ఇదిగో లాజరు చనిపోయి అబ్రహాము రొమ్మున అనుకున్నాడు. అయితే ఇదిగో ధనవంతుడు అగ్నిలో యాతన పడతా ఉన్నాడు. వారి ఆత్మలు మరణం తర్వాత వారి జీవితాలను ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. బీద లాజరు అబ్రహాము రొమ్మున అనుకున్నాడు, అబ్రహాము రొమ్మున ఉన్నాడు, వారి ఆత్మ వెళ్ళిపోయింది అక్కడికి. ఇదిగో ధనవంతుడైతే నరకంలోకి వెళ్ళిపోయాడు. నరకంలో ఆత్మ చావు లేదు, అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. ప్రభు వారి ఉపమానంలో ఆత్మను గురించి ఆయన ఉపమాన రీతిగా మాట్లాడాడు. ఆత్మను ఆర్పకుడి అంటా ఉన్నాడు. ఎందుకంటే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అనే విషయాన్ని మీకు మనవి చేస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, ప్రభు వారట ఆయన చనిపోయి సమాధి చేయబడిన తర్వాత ఆయన ఆత్మరూపిగా చెరలో ఉన్న ఆత్మల దగ్గరికి వెళ్ళాడంట. అది గొప్ప విషయం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 20వ భాగం చూస్తే, యేసు ఆత్మరూపుగానే వెళ్ళి చెరలో ఉన్నటువంటి బంధించబడినటువంటి ఆత్మలను ఆయన వారికి విడుదల దయచేసాను. ప్రియజనులారా, ఈ గ్రంథాన్ని పరిశుద్ధ గ్రంథం అంటారు అందరూ. వాస్తవానికి ఈ గ్రంథాన్ని ఒక ఆయన అన్నాడు, ఇది పరిశుద్ధ గ్రంథం కాదు, ఇది పరిశుద్ధ గ్రంథం కానే కాదు, ఇది ఆత్మల గ్రంథము అన్నాడు. ఇది ఆత్మల గ్రంథం. ఎందుకు ఆత్మల గ్రంథం అంటే, మీరు చూడండి, ఆది కాండంలో మొట్టమొదటి వచనం ఆత్మతో ప్రారంభమైంది. రెండవది ప్రకటన గ్రంథం ఆఖరి అధ్యాయంలో ఆత్మతో ముగించబడింది. అంటే ఆత్మతో ఆరంభించబడి ఆత్మతో ముగించబడింది. కాబట్టి ఇందులో అనేక ఆత్మల గురించి ఉంది కనుక ఇది ఆత్మల గ్రంథము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రెండోది గమనిస్తే, అసలు ఆత్మయే లేకపోతే ఈ శరీరానికి విలువ లేదు, చలనం లేదు, ఈ శరీరం ఎందుకు పనికిరాదు. కాబట్టి పౌలు పరిచర్య, ఆత్మల పరిచర్య ఈరోజు నీకు నాకు మనవి చేస్తూ ఉన్నాడు. ప్రియజనులారా, ఒక్క ఆత్మని నువ్వు రక్షించావా? నీ జీవితం ద్వారా రక్షించావా? నీ ప్రార్థన ద్వారా రక్షించావా? నీ విశ్వాసం ద్వారా రక్షించావా? ప్రభుని అడుగుతాడు అనే విషయాన్ని నీకు మనవి చేస్తూ ఉన్నాను. రెండోది గమనించినప్పుడు, ప్రియజనులారా, ఆత్మల పరిచర్య గురించిన ఆలోచనలు మనం చేస్తున్నప్పుడు, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం అంటున్నాడు పౌలు, ఆత్మల పరిచర్య మహిమగలదిగాను పవిత్రమైనదిగా గ్రహించి కొన్ని ఆత్మలు రక్షించి వాటికి పత్రికలు రాస్తాడట. అవే క్రీస్తు పత్రికలు. ఆత్మలు రక్షించాడు ఆయన, కొన్ని ఆత్మల్ని రక్షించాడు. ఈరోజు మనందరము ఆత్మలు రక్షించేవారుగా ఉండాలని మనవి చేస్తూ ఉన్నాను. రెండోది ఏంటంటే, నీతికి కారణమగు పరిచర్య. ద మిస్టరీ ఆఫ్ రైచియస్నెస్. ఇది ఎలాగండి చేయడం? నీతి కారణమగు పరిచర్య అంటే ఏమిటండి అని అంటే, ఏమీ లేదండి. మీరు చాలా జాగ్రత్తగా వినండి. నీతి కారణము పరిచర్య అంటే, మనము ఒక బలహీనుణ్ణి, మనము ఒక రోగగ్రస్తుణ్ణి, మనము ఒక చనిపోతున్న వ్యక్తిని నువ్వు సహాయం చేయగలిగితే,
వారిని దేవుని తట్టు తిప్పగలిగితే, దేవుని దగ్గర తీసుకురాగలిగితే అదే నీతికి కారణమగు పరిచర్య. అది ఎలాగంటారా? మీకు అర్థం కావడం కోసం నేను చెప్తా ఉన్నాను. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 5వ వచన భాగంలో అంటాడు, ప్రవచన నెరవేర్పు, గుడ్డివారి కన్నులు తెరవబడుటయు, చెవిటివారి చెవులు విప్పబడుటయు, ఇంకెలాగూ చెప్పుకుంటూ పోతే అక్కడ అనేక రకాల కార్యక్రమాలు చూస్తూ ఉన్నాం. వాటన్నిటిని ప్రభు విడుదల చేస్తూ ఉన్నాడు. అంటే అంగవైకల్యం గల వారిని, పాపులను, ఎవరైతే బలహీనులుగా ఉన్న వారందరినీ క్రీస్తు యొద్దకు తెచ్చుట పరిచారకుని ధర్మం. నువ్వు ఎప్పుడైనా ఒక వ్యక్తిని క్రీస్తు యొద్దకు నడిపించావా? ప్రయత్నం చేయి. మార్కు సువార్త 7వ అధ్యాయం 12వ వచన భాగంలో మనం చూస్తే, అప్పుడు వారు చెవుడు గల నత్తివాణిని ఒకని ఆయన యొద్దకు తీసుకొని వచ్చి వాని మీద చెయ్యి పెట్టి చెయ్యి ఉంచమని యేసుని వేడుకున్నారు. ఆయనను వేడుకున్నారట. దీనినే నీతి కారణమగు పరిచర్య. యేసు వాని ఏకాంతముగా కొంత దూరం తీసుకెళ్ళాడట. రెండవది, చెవులలో వేళ్ళు పెట్టాడట. ఉమ్ము వేసి ఆ వేలుతో తన నాలుక ముట్టాడట. ఆకాశం వైపు కనులెత్తి నిట్టూర్పు విడిచాడట. చివరిగా ఎఫ్ఫాతా ఎఫ్ఫాతా అని పిలిచాడట. ఎప్పుడైతే ఎఫ్ఫాతా అని పిలిచాడో, దట్ ఈజ్ బి ఓపెన్డ్, వెంటనే అతనికి ఉన్నటువంటి బలహీనత పోయింది. ఈరోజు ఈ మాట ఎవరికి చెప్పదని ప్రభు ఖండితంగా అతనికి చెప్పాడు. ప్రియదేవులారా, మన స్వస్థత కాదు, మన అవసరత కొరకు కాదు, వేరే ఒక వ్యక్తిని దేవుని దగ్గరికి మనం తోడుకొని రావటం, అది అవస్థతలో ఉన్న వ్యక్తిని దేవుని దగ్గరకు మనము నడిపించటే నీతికి కారణమగు పరిచర్య. మార్కు సువార్త 7వ అధ్యాయం 37వ వచన భాగంలో మీరు చూస్తే, ఆయన సమస్తమును బాగుగా చేసినని చెవిటివారు వినున్నట్లును మగవారు మాట్లాడినట్లును చేయుచున్నాడని వారందరూ కూడా అపరిమితముగా చెప్పుకొని ఆశ్చర్యపడి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మార్కు సువార్త 2:3లో పక్షగాయం వల్ల వారిని యేసు ప్రభు దగ్గర తీసుకొస్తే యేసు ప్రభు వారిని స్వస్థపరిచారు. ఇంతకీ పక్షవాతం ఉన్న వ్యక్తిని కొంతమంది తీసుకొచ్చారే, వారు చేసే పరిచర్యనే నీతికి కారణమగు పరిచర్య. మార్కు సువార్త 8వ అధ్యాయం 22వ వచన భాగంలో బెత్సయిదా వాడు గుడ్డివాణిని తెచ్చారే, అది నీతికి కారణమగు పరిచర్య అని మీకు మనవి చేస్తా ఉన్నాను. ప్రియజనులారా, మూడవది ఏంటంటే మరణకర్మగు పరిచర్య, ద మినిస్ట్రీ ఆఫ్ డెత్. ఇదేంటయ్యా అంటే, పౌలు భక్తుడు చాలా స్పష్టంగా ఈ పరిచర్య గురించి మనకు మనవి చేస్తూ ఉన్నాడు. మరణకర్మ పరిచర్య అంటే అక్షరంతో ఆరంభమయ్యేది. అక్షరం మానవుని చంపుతుంది అనే విషయాన్ని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే అక్షరం ధర్మశాస్త్రం రాళ్లతో కొట్టి చంపుతుంది పాపుల్ని. నువ్వు పాపం చేస్తే నిన్ను రాళ్లతో కొట్టి చంపుతుంది అక్షరం. కానీ ఆత్మ ఉందే, అది నేను రక్షిస్తుంది. ఈ సువార్త రక్షణ సువార్త ప్రకటిస్తుంది, మరణ పునరుద్ధాన సువార్త ప్రకటిస్తుంది. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం అంటున్నాడు, అందుకే మోషే ముఖం మీద ప్రకాశించుచుండినటువంటి ఆ మహిమ తగ్గిపోవునదైనను ఇశ్రాయేలులు అతని ముఖమును చూడలేకపోయేరి. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ కలదో ఆలోచన చేయండి. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మరణకర్మగు పరిచర్య అంటే క్రీస్తు కొరకు అక్షరం చంపుతుంది, ఆత్మ రక్షిస్తుంది. బైబిల్ ధర్మశాస్త్రం అక్షరంతో ఆరంభమై ప్రజలను చంపుతూ ఉంటే, ఆత్మరూపిగా వచ్చినట్టు యేసయ్య నిన్ను నన్ను రక్షిస్తూ ఉన్నాడు. అది మరణకర్మగు పరిచర్య. ఆయన రక్షించడానికి యేసు ప్రభు వారే నీ కొరకు నా కొరకు మన పాపముల కొరకు మనందరి పాపరిహారార్థమైన వీపు మీద మోసుకొని ఆయన సిలువ వేయబడి ఆయన మరణం పొందాడు, ఆయన గాయాలు పొందాడు, ఆయన ప్రాణం పెట్టాడు. అది
మరణకర్మగు పరిచర్య. యేసు ప్రభు పరిచర్య మరణకర్మగు పరిచర్య. నేను రక్షించడానికి సైతం తాను మరణించడానికైనా సంసిద్ధం గలవాడు, తాను మరణించడానికైనా సంసిద్ధం గలవాడు అనే విషయాన్ని మనం చేస్తూ ఉన్నాను. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం అంటాడు, శిక్షావిధి కారణమైన పరిచర్యను మహిమ గలదిగాను నీతికారమైన పరిచర్య ఎంతో అమూల్యమైనదో తెలియచేస్తూ ఉన్నాడు అనే సత్యాన్ని మీకు మనవి చేస్తూ ఉన్నాను. చివరిగా నేను ముగిస్తూ ఉన్నాను. ఓడ నడిపేటువంటి ఓడ నాయకుడు ఓడకు చిల్లు పడిందట. ఓడకు చిల్లు పడితే ఓడ దరికి చేరాలి, నీళ్ళలోనికి వచ్చేస్తున్నాయి. నీళ్ళలోనికి వచ్చేస్తే ఆ ఓడ మునిగిపోద్ది. అప్పుడు ఏం చేశాడు తెలుసా? ఆ ఓడ నావికుడు చాలా ప్రయత్నం చేస్తున్నాడు. ఈలోపుగా ఆ ఓడ నావికుడు కుమారుడు ఎక్కడైతే చిల్లు వస్తుందో, ఆ వాటర్ వస్తుందో అందులో అది భూమి కింద అలాగే నీటిలో దూకి ఆ ఓడ పట్టుకొని ఆ ఎక్కడైతే రంధ్రం ఉందో అక్కడ అడ్డుగా నిలబడ్డాడట. నీటిలో ఉన్నాడు, ఊపిరాడక చచ్చిపోయాడు. అతడు ఓడ దగ్గరికి చేర్చబడింది, ప్రజలందరి దగ్గరికి వచ్చారు, కానీ ఆ కుమారుడు మరణించాడు. ఆయనే యేసు ప్రభు. నిన్ను నన్ను ఈ పాపమనే సముద్రం నుంచి అద్దరికి చేర్చి పరిశుద్ధ స్థలంలో చేర్చడానికి నీ కొరకు నా కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి ఆయన మరణకర్మగు పరిచర్య ద్వారా నిన్ను నన్ను మహిమలోకి చేర్చాడు. కనుక ఇది నాన్న ఈ 3 రకాల పరిచర్యలు మనం విన్నాం. దేవదూతలకు లేని గొప్ప భాగ్యం నీకు నాకు ప్రభు ఇచ్చాడే. కాబట్టి ఇలాంటి గొప్ప పరిచర్యను నువ్వు చేయడం సంసిద్ధమేనా? సిలువ దగ్గర రాగలవా? ప్రభు పరిచర్య చేయడానికి సంసిద్ధురాలువేనా? నువ్వు ఇంటిలో ఉంటే ఇంటి వారికే పరిచర్య చేయి. నువ్వు బయటికి వెళ్ళగలిగితే బయట వారికి పరిచర్య చేయి. నీ పొరుగు వారికి పరిచర్య చేయి. ఆత్మల పరిచర్య మర్చిపోవద్దు, నీతికారమైన పరిచర్య మర్చిపోవద్దు, మరణ కారణమగు పరిచర్యను మర్చిపోవద్దని నీకు మనవి చేస్తా ఉన్నాను. ప్రియజనులారా, దేవుడు ఈ పరిచర్య ద్వారా మిమ్మల్ని వాడుకొని మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించాలని దైవజనుడిగా నేను ఆశీర్వదిస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించాలని మనవి చేస్తూ ఉన్నాను. ప్రేమామయుడును కృపామయుడైన తండ్రి నీకు వందనాలు నాయన. ఇదిగో ప్రభు, మా ప్రియబిడ్డలు ఇంతవరకు చక్కని వాక్యం విన్నారు, అందుబట్టి నీకు వందనాలు. విన్న వాక్య బాగు నీరు కట్టి నాయన ఫలభరితంగా ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మా బిడ్డలు వారి కుటుంబాల్లో ఏ లోటు ఉందో, ఏ అక్కరుందో ఇప్పుడే తీర్చండి. ఇదిగో నాయన, అక్షరం మమ్మల్ని చంపుతుంది, ఆత్మ మమ్మల్ని రక్షిస్తుంది, అది యేసు ఆత్మ. నాయన ఇదిగో ప్రభు, మేము ఇంతకాలము నాయన పరిచర్య గురించి మేము వినలేదు నాయన. ఇది పరిచర్య గురించి మేము విన్నాం. దేవదూతలు చేయాలనుకుంటున్నాయి, కానీ నువ్వు వారికంటే నీ చర్చించబడిన మనుషులను మాకు ఇచ్చావు. మేము ప్రభు ఆ పరిచర్య చేయడానికి ఇంకా వెనకాడుతున్నాం, మేము మా పాప జీవితంలో ఉంటున్నాం. మేము ఇప్పుడే నిశుల దగ్గరికి వచ్చి ఆ యొక్క పరిచర్యలు కొనసాగబడి గొప్ప ఇచ్చేయండి. ఇదిగో నాయన, ఎవరైతే బలహీనలు ఉన్నారో వారిని ఇప్పుడు ముట్టండి. ఇప్పుడే నజరేయుడు యేసు నామమున వారు స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఇగో మా బిడ్డలు నాయన, వారు స్కూల్కి వెళ్తూ ఉంటే నీ వారి యొక్క ప్రభు స్కూల్ పరిస్థితులను కాపుదలు దయచేయండి. ఇదిగో బిడ్డలు ఉద్యోగాలు కాపుదలు దయచేయండి. కుటుంబంలో క్షేమ మార్గం ఆశీర్వాదం దయచేయండి. ఏ బిడ్డ ప్రభు ఎటువంటి బలహీనత గురి కాకున్నట్లు నీ కాపుదల బిడ్డకు దయచేయండి. ఇది నాన్న, ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేసిన మా ప్రియ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని కుటుంబాన్ని బిడ్డలను నిండువారిగా దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ లైవ్లో వీక్షిస్తున్నటువంటి యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇదిగో ట్విట్టర్లో, టీవీ ముందు కూర్చొని మా బిడ్డలను నీ పునరుద్ధరణాశ్రవంతో దీవించమని, నీ చేతులెత్తి మరలా ఇలా కలుసుకునే పర్యంతో నీ కాపుదల మా బిడ్డలు దయచేయమని నజరేయుడైన యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించును కాపాడును గాక. ప్రభుని తన సన్నిధి కాంతిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని దింపచేసి నీకు సమాధానము కలుగచేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మా కార్యక్రమాలు బ్లెస్సింగ్ టీవీ, గ్రేస్ టీవీ నందు మరియు నవ్య క్రీస్తు మార్గమునందు ప్రతి ఆదివారము ఇదే సమయానికి సెయింట్ మార్క్స్ చర్చ్ చీరాల తరపున లూథరన్ ఆరాధన ప్రారంభించడమైనది ఫేస్బుక్ మరియు యూట్యూబ్ నందు ప్రచురింపబడుతుంది.